నమస్కారం. టీసీసీ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీ సభ్యత్వ నమోదులో ఉంగుటూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో పెట్టిన జనసేన సాధకులను సత్కరించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. రూరల్ మండలం కడియద్దలో శనివారం రాత్రి జరిగిన జాతర సేవా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ. తణుకులో జరిగిన పట్టణ బీజేపీ సమావేశానికి అతిథిగా హాజరైన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. వరుసగా రెండోసారి రాష్ట్ర గౌడ సంఘ సెక్రటరీగా ఎన్నికైన చిటకన ప్రసాద్ని కలిసి అభినందించిన వైసీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొట్టు నాగు. తాడేపల్లిగూడెంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ పై టీసీసీ స్పెషల్ ఫోకస్. జన సైనికులు ప్రత్యేక ఉత్సాహం, కృషి, బాధ్యతతో పనిచేసి అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించడం ద్వారా ఉంగుటూరు నియోజకవర్గాన్ని వరుసగా మూడోసారి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపారని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. ఇది నియోజకవర్గంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ఎంత బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయో చెప్పే నిదర్శనమని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఉద్యమి సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సాధకుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి సాధక్కు ఎమ్మెల్యే ధర్మరాజు శాల్వా కప్పి సత్కరించి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న జన సైనికులు, వీర మహిళల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు, ప్రజాహితం నిరంతరం ఆలోచించే పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జన సైనికులు చేస్తున్న కృషి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, ముఖ్య నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, సాధకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ఉంగుటూరు సాంప్రదాయాన్ని, ట్రెడిషన్ని పాడు చేసుకోకుండా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన ఉమ్మడి గోదావరి జిల్లాలో మన ఉంగుటూరుని మొట్టమొదటి స్థానంలో నిలబడేటువంటి ఏకైక వ్యక్తి మన పచ్చమట్ల ధర్మరాజు. మన సాధకుగా ఎంతో కష్టపడి ఈ విజయం సాధించారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటూ మరి ఆయనకు ఉన్న సమయాన్ని కూడా చాలా తెలుగుగా, చాలా వయసుగా డివైడ్ చేసుకుంటా అటు పక్కన ఆయన ఉన్న ఇన్ఛార్జ్ కింద ఉన్న వేరే నియోజకవర్గాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా వీడియో కాల్స్ ద్వారా, వీసీ ద్వారా, ఆన్లైన్ ఉద్దేశిస్తా ఒక పక్కన మన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే కింద ప్రాతినిధ్యత వహిస్తున్నటువంటి ఆయన నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఉండకుండా 31,012 మంది సభ్యుల్ని మరి మన జనసేన పార్టీ సభ్యత్వం చేశారంటే మామూలు విషయం కాదు. దీని వెనకాల ఆయన ఎంతో కృషి చేస్తేనే ఈ విషయం మన అందరికీ దక్కింది. మరి ఈ రోజు మనం ఆయన ఎమ్మెల్యేగా వస్తామంటే గతంలో ఆయన సాధించిన ఇటువంటి విషయాలే. మరి అదేవిధంగా ఈ 31,012 మంది అనే అంకె కూడా ఆయన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రివర్గంలో ఒక మంచి మంత్రి పదవి తీసుకొస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన నమోదు కార్యక్రమంలో, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటి నుంచి కూడా మన ఉంగుటూరు ఈ 15 నియోజకవర్గాల్లోనే మొదటి నియోజకవర్గంగా నిలవడం నిజంగా చాలా గర్వించాల్సిన విషయం. దీనికి ముఖ్య కారకులు మన ధర్మరాజు గారు. ఆయన కృషి పట్టుదల వల్లే ప్రతి సంవత్సరం మన సభ్యత్వ నమోదులో ఈసారి మనం 5వ విడత సభ్యత్వ నమోదులో కూడా మనం మొదటి స్థానం రావడానికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి స్థానం రావడానికి కూడా కారణం మన ధర్మరాజు గారే. ఎందుకంటే ఆయన పట్టుదల వల్లే ఇదంతా జరిగిందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మనకి ఒక
గుర్తింపు అన్నది జనసేన ఆంధ్రప్రదేశ్లో గూడూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మనకు చాలా దోహదపడింది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ప్రతి సాధకి మా తోటి సాధకులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా దీన్ని దిగ్విజయంగా ముందుకు నడిపి మనకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా మనం కష్టపడాలని నేను అందరినీ కోరుతున్నాను. మా గ్రామం పురేగూడెం గ్రామం. మా గ్రామంలో ఎక్కువ టీడీపీ క్యాడర్ ఎక్కువగా ఉంటుందండి. మేము సభ్యత్వాలు చేయించాలన్నా కూడా అక్కడ 100 రూపాయలు ఉండడం వల్ల వాడిని సొంతంగా చేయించడం అలాగే జరుగుతున్నప్పుడు అన్నయ్యలు మన క్యాకేసి మనం అందరం మీటింగ్ పెట్టినప్పుడు పురేగూడానికి సభ్యత్వాలు ఎక్కువ చేయాలని ఆయన మనం ఆదేశించడం జరిగినా కానీ మేము కూడా పక్క సభ్యత్వాలే బాగా ఎక్కువ చేయించాము ఈ సంవత్సరం. కానీ ప్రజలు కూడా జనసేన వైపు బాగా మధ్యారు. వారు కూడా మేమేం చేస్తాం అక్కడ ఉన్నా కానీ మేము జనసేన సభ్యత్వం తీసుకుంటాం అని వాళ్ళే ముందు వచ్చారండి. కొంతమంది పేదలు ఉన్నారు చాలామంది, వాళ్ళు 400 రూపాయలు ఎక్కువగా ఉందని అంటే బాలాజీ గారు మాకు ఫోన్ చేశారు. కొత్త వాళ్ళు ఎవరైనా చేయించుకుని ఎవరైనా సభ్యత్వాలు తీసుకునే వాళ్ళంతా 200 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు. ఆ కొత్త సభ్యత్వాలన్నీ కూడా నిమ్మల బాలాజీ గారే మాకు స్పాన్సర్ చేశారండి. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఈ మా పురేగూడెంలో సభ్యత్వాలు మేము మండలంలో 3rd ప్లేస్లో ఉన్నాం. మాకు సంతోషంగా ఉంది. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో మహంకాళమ్మ, మరలమ్మ, పెద్దింట్లమ్మ అమ్మవారి జాతరల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే జాతరకు పుట్టింటి ఆడపడుచులు, బంధుమిత్రులతో కడియద్ద గ్రామం సందడిగా మారింది. గరగలు, మేళతాళాలతో, వేషధారణలతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల్ బాబ్జీ, పరిమి రవికుమార్, ముత్యాల సత్యనారాయణ, మద్దిపాటి సత్యనారాయణ, పరిమి వెంకటేశ్వరరావు, వైట్ల నారేంద్ర, ముప్పిడి రమేష్, దళాయి తిరుమలరావు ఈ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తణుకు బీజేపీ పట్టణ సమావేశంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, జిల్లా పూర్వ అధ్యక్షులు నార్ని తాతాజీ తదితరులు పాల్గొన్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరాజు సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. మా తాడేపల్లి మండలంలో శక్తి కేంద్రాలు ఏదంటే నేను మోటార్ సైకిల్ తిరిగి 22 శక్తి కేంద్రాలు వేసి అక్కడ 72 బూతులు మా తాడేపల్లి రూరల్ మండలం 72 మాత్రం ముందున్న పచ్చ రామకృష్ణ టైంలో నేను ఆయనతో పాటు అక్కడ 2 వేసుకుని మోటార్ సైకిల్ మీద తిరిగినాం. అక్కడ అన్ని రెడీ చేసి శక్తి కేంద్రం వేసి అవి మళ్ళీ ఎలక్షన్లో పోతుంటారు, వెళ్ళిపోతారు, అడ్డు వెళ్తుంటారు, ఇంటి వెళ్తుంటారు. ఎలక్షన్ మళ్ళీ మార్చుకు మనం తిరుగుతుండాలి, వాళ్ళకి కలవాలి. ఇలా ప్రతి వార్డులోనూ మనకి మన్ కీ బాత్ జరిగేలా చూసారు. కొంతమంది చాలామంది ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే మన్ కీ బాత్లో చూస్తున్న కార్యక్రమంలో మనం చూపించగలిగితే మహిళలకి, సోదరులకి చాలా మంది మార్పు వస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం మనం చూపెడుతున్నారు ఎన్నో విషయాలు. అదే కాకుండా మనకి నమో యాప్ ఉంది. నమో యాప్ ద్వారా తెలుగులో వస్తున్నాయి అందులో వార్తలు. అయినా మనం ప్రతి ఒళ్ళు యాప్ డౌన్లోడ్ చేసి మోడీ గారి విషయాలు తింటే ఏం జరుగుతున్నాయి, ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి మనకి ఇవాళ మనం చెప్పొచ్చు. ఇవాళ ప్రతి వార్డులోనూ ప్రతి పల్లెటూరులో జరుగుతున్న సంక్షేమ పథకాలు 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలే. ఓ 10 రాష్ట్రంలో ఇవాళ పెన్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ద్వారా ఇస్తున్న డబ్బులే.
ఇవాళ రేషన్ బియ్యం ఇచ్చేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బే. ఇవన్నీ మన ప్రజలకు తెలియజేయాలి. ఇవాళ 50 మంది, ఓ 50 ఓటర్లు 60 ఓటర్లు ఒక వ్యక్తి బాధ్యత తీసుకున్న రోజున, ఎందుకంటే రాబోయే మీకు తెలుసు మున్సిపల్ ఎలక్షన్ ఉంది మీకు తణుకు. నిన్న చంద్రబాబు నాయుడు ప్రకటించే స్థానిక సంస్థల ఎలక్షన్లు. మరి మీలో చాలామంది ఆశావాదులు ఉండొచ్చు కౌన్సిలర్ అవ్వాలి, ఇంకోటి అవ్వాలని. మరి అందరూ అక్కడ ప్రజల సమస్య తెలుసుకోండి, ప్రజా దర్బారు పెట్టుకోండి, మీ వార్డులో ఉన్న సమస్యలు తీసుకురండి, నాయకులకు తెలియజేయండి. ఇవాళ అధికారులు మనం చెప్తే ఇదే పరిస్థితులు ఉన్నారు, అందరితో కలిపి పనిచేయించండి. అప్పుడు ప్రజల అభిమానం చూరుకోవాలి. మీరు జరగాలంటే వార్డు కమిటీలు ఉండాలి. వార్డులో మీకు వార్డు కమిటీ అంటే 11 మంది. ఎప్పుడైతే శక్తి కేంద్ర ఇన్ఛార్జి వచ్చాడో ఏ వార్డులో అయినా వాళ్ళ బంధువులు ఉంటారు. ఒక వార్డులో ఒక వ్యక్తిని, మన మంచి వ్యక్తిని పట్టుకుంటే వాళ్ళ బంధువులు 11 మందిని ఆడ తయారు చేసుకుంటాడు. గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రెండవసారి ఎన్నికైన చిటికెన ప్రసాద్ను వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు వెంకట్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బొద్దాని శ్రీనివాస్, కొనుపూరి ఉదయభాస్కర్, ఆర్మిల్లి రవి, దాసి బాబు తదితరులు ఉన్నారు. తాడేపల్లిగూడెంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులు, సదుపాయాలు తదితర అంశాలపై టీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ యొక్క లోపల ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, ప్రయాణికులకి వసతులు ఎలా ఉన్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించే ముందు ఈ ఆర్టీసీ అనేది పూర్వం ప్రైవేటు బస్సులు తిప్పేవారు. 1956, 58 ఆ ప్రాంతంలో ఈ ప్రైవేటు బస్సులన్నీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జాతీయకరణ చేయడం ద్వారా ఆర్టీసీ సంస్థ 1958 ఆ ప్రాంతంలో ఏర్పడింది. తాడేపల్లిగూడెం వచ్చేటికి ఆ రవాణా జాతీయకరణ చేయగానే ఇక్కడ మనం చూస్తున్నాం తాడేపల్లిగూడెం నుంచి నల్లజర్ల వెళ్ళే రహదారిలో ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ను సుమారు 5-6 ఎకరాల భూమిలో కొనుగోలు చేయడం జరిగింది. అప్పటికి ఇది 1960 ఆ టైంకి ఈ ప్రాంతం అసలు అభివృద్ధి జరగలేదు. తాలూకా ఆఫీస్ సెంటర్ వరకు ఈ బిల్డింగ్లు అయి ఉండి, తర్వాత ఇదంతా లోతట్టు ప్రాంతం, తర్వాత మళ్ళీ కడకట్ల ఈ సెంటర్లో వంగవీటి రంగ సెంటర్లో ఉండేది తప్ప ఇదంతా ఖాళీగా ఉండదు. బాగా లోతుగా ఉండేది ఇక్కడ, అంచేత ఖాళీగా ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ రోడ్డుకి వీలుగా ఉందని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. మనకి చూస్తున్నది ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళే ప్రధాన రహదారి, సిమెంట్ రోడ్ వేసారు. మనం పక్కన చెట్లే చూసాం కదా, చాలా చక్కగా చల్లని నీడనిచ్చి ఇక్కడ ఉంటాయి. గతంలో అయితే ఈ చెట్లు బాగా ఎక్కువ ఉండే, ఇప్పుడు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలో మరి కొన్ని స్థలాలు భూమిని లీజుకి ఇవ్వడం ద్వారా చెట్లు కొట్టేయటంతో కొంచెం చెట్లు తగ్గినాయి. చెప్పమ్మా, ఇప్పుడు బస్సులు ఖాళీగా ఉంటున్నాయా? ఖాళీ ఏమి ఉండట్లేదండి. ఇంకా పెంచితే బస్సులు బెటర్ అని నా ఉద్దేశం. అంటే అమ్మాయిలనే కాదు, ఫ్రీ బస్సులు కాబట్టి ఒక్కొక్కటి ఆపట్లేదు. స్టూడెంట్స్కి ఏమో మా కాలేజ్ సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని పెంచితే బెస్ట్ అని నా ఒపీనియన్. అంటే ఎందుకు పెరిగినాయి అంటారు ఈ మధ్యన బస్సులో ప్రయాణికులు పెరిగారా? అంటే ఫ్రీ బస్ అంటే ఆటోమేటిక్గా అందరూ ఆటోకి వెళ్ళాల్సినవి కూడా బస్సులోనే వచ్చేస్తాయి. ఇక సార్ నమస్తే అండి, మీ పేరు మీ హోదా చెప్పండి. నమస్తే అండి, నా పేరు బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ మేనేజర్ అండి. ఇప్పుడు మన డిపో పరిధిలో ఎన్ని బస్సులు ఉన్నాయంటారు? మొత్తం 58 బస్సులు ఉన్నాయండి. 58 బస్సులు 21 రూట్లో మనం తిప్పుతున్నాం. మేజర్గా ఏంటంటే హైదరాబాదు, వైజాగ్ ఉన్నాయి. మన జంగారెడ్డిగూడెం, భీమవరం, రాజమండ్రి రూట్లో మెయిన్ రూట్లో మనం బస్సులు తిప్పుతున్నాం. ఇప్పుడు ఉన్న 59 బస్సుల్లో రూట్ ఉన్నాయంటారు కదా, అందులో ఆర్టీసీ ఎన్ని, హైర్ బస్సులు ఎన్ని? 46 బస్సులు ఆర్టీసీ బస్సులు, 22 బస్సులు హైర్ బస్సులు అండి. మన కాంప్లెక్స్లో క్లీనింగ్కి ఎంతమంది ఉన్నారు? 6 వర్కర్లు ఉంటారండి. 2 షిఫ్ట్ల కింద పనిచేస్తూ ఉంటారు. మొత్తం అంతా క్లీనింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. మీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు? 2 అవర్స్కి ఒకసారి చూస్తామండి. అలాగే టాయిలెట్స్ కూడా ఎవ్రీ 2 అవర్స్కి ఒక సూపర్వైజర్ వెళ్ళి
క్లీన్గా ఉన్నా లేదా చెక్ చేయడం, క్లీన్ లేకపోతే చేయించడం జరుగుతుందండి. మన పెయిడ్ టాయిలెట్స్ అంటారు ఇవి? పెయిడ్ టాయిలెట్స్ అండి. యూరినల్ ఫ్రీ, టాయిలెట్కి అయితే 5 రూపీస్ అండి. 5 రూపీస్. ఆర్టీసీలో ప్రయాణికులతో పాటు మన సరుకులు రవాణా చేయడంలో కూడా మంచి సర్వీస్ అందిస్తుంది. మిగతా సంస్థల కంటే, మిగతా కొరియర్స్ కంటే ఇక్కడ తక్కువ ఖర్చు, ఎక్కువ వేగంతో, స్పీడ్తో అందించే మనకి కొరియర్ ఇక్కడ ఉంది, కార్గో కొరియర్ అని. నమస్తే అండి. నమస్తే సార్. మన డిపోకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయండి? మన డిపోకి ప్రతిరోజు 9 to 10 lakhs ఆదాయం వస్తూ ఉంటుందండి. ఇది మనకి అంటే 3 crores, అరౌండ్ 3 crores నెలకి వస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పటి వరకు అంటే ఏప్రిల్ నెల కానీ మార్చి నెల కానీ మన డిపో అయితే ప్రాఫిట్లోనే ఉంది. 2 crores అంటే మైనర్ ప్రాఫిట్, మరి ఎక్కువ కాకపోయినా 2 కోట్లు 3 కోట్లు ప్రాఫిట్లోనే ఉందండి. ప్రజెంట్ అయితే ప్రాఫిట్లో ఉంది మన డిపో. మేడం గారు, ఎక్కువగా ఇక్కడ ఇబ్బంది ఏంటంటే హైర్ బస్సులు ఎక్కువ నడుపుతున్నారు కదా, దానివలన పోస్టులు, డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, లేకపోతే భర్తీ చేయట్లేదు అంటున్నారు. కరెక్టేనది? మన డిపోలో 58 షెడ్యూల్స్ ఉన్నాయండి. అందులో 21 హైర్ బస్ షెడ్యూల్స్, అన్నీ కూడా పల్లె వెలుగులు. అయితే హైర్ బస్కి హైర్ ఓనర్ గారే డ్రైవర్ని ప్రొవైడ్ చేస్తారు, ఆర్టీసీ ఓన్లీ కండక్టర్ గారిని ప్రొవైడ్ చేస్తుంది. అది కాకుండా మన డిపోలో స్టాఫ్ షార్టేజ్ కొంతవరకు ఉంది. దాని ప్లేస్లో మేము ఆన్ కాల్ డ్రైవర్స్ని డైలీ వేజ్ మీద అపాయింట్ చేసుకొని వాళ్ళని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాము. రిక్రూట్మెంట్ త్వరలో జరుగుతుందండి. జరిగిన తర్వాత మనకు రెగ్యులర్ డ్రైవర్స్ అనేది వస్తారు. ప్రజెంట్ అయితే ఆన్ కాల్తో మేము బస్సు రాకుండా నడిపిస్తున్నాం. స్త్రీశక్తి వచ్చాక ఆక్యుపెన్సీ రేటు డబల్ 3 కూడా పెరిగింది. అయితే ఆ దామాషాలో మరి బస్సులు పెరగక ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా మీ సంస్థ? కరెక్ట్ సార్. అయితే స్త్రీశక్తి పథకానికి ముందు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 76 వార్ ఉంది. ప్రజెంట్ మన వార్ 90%కి అయితే వెళ్ళింది. విపరీతంగా జనాలు బస్సులను ఆదరించడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అట్లా బిఫోర్ స్త్రీశక్తి మేము సర్వీస్ లేక కొన్ని బస్సులు క్యాన్సిల్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇంటీరియర్ రూట్స్లో కానీ ఇట్లా హాలిడేస్ వస్తే హాలిడేస్లో ఉన్న పిల్లల బస్సులు ఏమీ ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. కానీ ప్రజెంట్ అయితే ఏం చేసామంటే హాలిడేస్లో కూడా స్టూడెంట్స్ బస్సులు అన్నీ కూడా మెయిన్ కారిడార్స్లో, అంటే ఏలూరు, జంగారెడ్డిగూడెం, రావులపాలెం అలాంటి కారిడార్స్లోకి మేము వాటిని డైవర్ట్ చేయడం జరిగింది. ప్రజల అవసరాలకి అనుగుణంగా బస్సులు తిప్పుతున్నాము. అండ్ మోర్ ఎవర్ మా దగ్గర హైదరాబాదు, వైజాగ్ నుంచి వచ్చే బస్సులు డేలో ఉంటాయండి ఖాళీగా, సూపర్ లగ్జరీలు. వాటిని కూడా మేము విజయవాడ స్పెషల్స్ కానీ ప్రతి సాటర్డే వాడపల్లి అండ్ ద్వారకా తిరుమల కంపల్సరీగా ఆపరేట్ చేస్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. భీమడోలు మానవతా శాఖ ఆధ్వర్యంలో భీమడోలు గ్రామంలో వేసవికాలం ప్రయాణికుల దాహర్తి తీర్చడానికి చలివేంద్రాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా శనివారం నాడు మానవతా జిల్లా పూర్వాధ్యక్షులు స్వర్గీయ అప్పాక రాంబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో మానవతా జిల్లా అధ్యక్షులు రామిశెట్టి గంగాధర్రావు, మండల శాఖ నాయకులు పంచకర్ల సత్యనారాయణ తదితర మానవతా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆరోగ్య ప్రదాత నేరేడు పండ్లు బజార్లోకి వచ్చాయి. నేరేడు పండ్లు తినడం వల్ల ప్రయోజనం అంతా ఇంతా కాదు. మధుమేహ నియంత్రణలో, జీర్ణక్రియ మెరుగుదలలో, రక్తహీనతను తగ్గించడంలో నేరేడు పళ్ళు దోహదపడతాయని అందరికీ తెలిసిన విషయమే. వేసవిలో వచ్చే ఈ నేరేడు పళ్ళు ధరలు కూడా పెరిగాయి. నేరేడు పళ్ళు అమ్ముతున్న వ్యక్తితో టీసీసీ కలిసింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు ఈ అల్లనేరేడు పళ్ళు షుగరు అన్నిటికీ మంచిది. పిల్లలు పెద్దలు అందరూ తినాలి. చాలా మంచిది నేరేడు పళ్ళు. కొంచెం ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం రేటుగా ఉన్నాయి. ఈ 10 రోజులు పోతే కొంచెం రేటు తగ్గే సూచనలు ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ నేరేడు పళ్ళు తిని ఆరోగ్యంగా ఉండాలి. కేజీ 200 రూపాయలు అమ్ముతున్నాం. మొన్నటిదాకా ఒక 10 రూపాయలు పెచ్చుగా ఉన్నది. ఈ 2 రోజులు కొంచెం కేజీ 200 తగ్గిందండి రేటు. తినాలి ప్రతి ఒక్కరూ. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్, మధుమేహం ఉన్నవాళ్ళు కంపల్సరీగా తినాలి. బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్ళు, ప్రతి దానికి నేరేడు పండు మంచిది. రూరల్ మండలం పట్టింపాలెం గ్రామంలో శ్రీకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకగా జరిగింది. గ్రామ దేవత ఆర్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో నిర్మించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ పార్టీ శ్రేణులతో కలిసి హాజరయ్యారు. ఉదయం హోమాలు, పూర్ణాహుతి జరిగింది. శిఖరంపై నుండి బూర్లు పోశారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుండి అఖండ భారీ అన్న సమారాధన జరిగింది. అనంతరం ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల నవాబుపాలెం ఉపాధి హామీ కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆరుళ్ల నవాబుపాలెంలో ఉపాధి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. చట్టంలో చట్ట ప్రకారం 15 రోజులకు వేతనాలు చెల్లించాలని నిబంధన ఉన్నా ఎక్కడా అమలు జరగడం లేదన్నారు.
కూలీల డబ్బులు తక్షణమే ఉపాధి బకాయిల డబ్బులు వారి అకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకర సత్యవతి, మిద్దె రామాంజనేయులు, కొండేటి కనకదుర్గ, ఉప్పలపు పరమేశ్వరరాజు, మల్లి, నాగముని, బెజవాడ దుర్గా, రాయుడు వెంకటరమణ, నూతంగి సూర్యారావు, ఉండరాజువరపు వీరవేణి, సునీత, గూడుపు నాగరాజు, మర్లపూడి రోజా, జట్టు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఒక వివాహితను 2023 సంవత్సరంలో మాయమాటలు చెప్పి మోసగించి అత్యాచారం చేసిన కేసులో ముద్దాయికి శిక్ష పడింది. ఈ కేసులో ముద్దాయి తాడేపల్లిగూడెం పట్టణం చెందిన సూరిశెట్టి మనోజ్ కుమార్పై నేరము రుజువైనందున 3 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధించారు. 5 లక్షల కట్టని ఎడల మరో 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ ఏలూరు 5వ అడిషనల్ జిల్లా జడ్జి తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేదార్ వాదనలను వినిపించారు. ప్రాసిక్యూషన్కు తాడేపల్లిగూడెం పట్టణ సిఐ ఆదిప్రసాద్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ శివప్రసాద్ సహకరించారు. మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న ఆయాలకు జీవో నెంబర్ 193 ప్రకారం ఫుల్ టైం వేతనాలు, సమవేతనాలు ఇవ్వాలని ఐఎఫ్టియు నాయకులు, యూనియన్ గౌరవాధ్యక్షులు మామిడి ధనవరప్రసాద్ డిమాండ్ చేశారు. మున్సిపల్ స్కూల్ ఆయాల జనరల్ బాడీ సమావేశం ఎస్కేఎఫ్ ఫాతిమా అధ్యక్షతన యూనియన్ ఆఫీసులో జరిగింది. మున్సిపల్ ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ కల్పించాలని, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు ఎస్ కోటేశ్వరరావు, నంద్యాల రాధిక, కలిదిండి గౌరీరత్నం, జి సత్యవతి, ఏ సంతోషి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ద్వారకానగర్ కుంచెనపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుంచెనపల్లి వాస్తవ్యులు అంకం కృష్ణ, రామలక్ష్మి దంపతుల సౌజన్యంతో శనివారం సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి అర్చన, నక్షత్రహారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ, భోగ శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామివారికి పవళింపు సేవను నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి సేవలు నిర్వహించాలనుకునే భక్తులు ముందుగా కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. మేము మా సిస్టర్కి కానిస్టేబుల్ జాబ్ రావడం అనేది కూడా చాలా విశేషం. అలాగే ఇంకా అక్క కూడా కోర్టు నుంచి ముక్తి కలగడం అనేది కూడా మేము రెండో కోరిక కూడా చాలా గొప్పగా తీరింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుంచెనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి కోరికలు తీరుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని ఇచ్చేవలసిగా కోరుకుంటున్నారు. అంకం కృష్ణ గారు, రామలక్ష్మి దంపతులు తోమాల సేవ, సుప్రభాత సేవ, అర్చన, వివిధ కార్యక్రమం, పూజా కార్యక్రమం చేయించుకున్నారండి. 365 రోజులు కూడా ఏ రోజనే కాదు ప్రతి రోజు కూడా మీరు ఇక్కడ స్వామివారి అలంకరణ నిమిత్తం అయితేనేమి, తోమాల సేవ అయితే సుప్రభాత సేవ చేయించుకోవచ్చండి. ఆ అవకాశం భక్తులందరికీ ఉందండి. కావున ఈ అవకాశం ప్రతి భక్తులు వినియోగించుకుని స్వామివారి అనుగ్రహ కృపకు పాత్ర కాగలని మనస్ఫూర్తి కోరుకు. తాడేపల్లిగూడెం బస్టాండ్ సమీపాన గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో వాసాభక్తుల మోహన్, కాండ్రేకుల సత్యనారాయణ, ర్యాలి శ్రీనివాస్, వాసాభక్తుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా గురజాడ ఆనందకుమార్, లక్కోజు సుబ్రహ్మణ్యం సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్గీయ గోకవరపు కామేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారులు గోకవరపు ప్రసాద్, గోకవరపు హరి, జమితార శేఖర్, బ్రహ్మం చలివేంద్రానికి సహకారం అందించారు. మరి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర
ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఈరోజు తాడేపల్లిగూడెం విశ్వబ్రాహ్మణుల తరపున అలాగే మండల సంఘాలు కానీ జిల్లా సంఘాలందరి తరపున కూడా కలిపి ఈరోజు ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయబడినది. ఇది మనం ఈ వేసవకాలం మొదలెట్టిన తర్వాత ఇది నాలుగో వారం ఇది మొదటి. మరి దీనికి సహకరించినటువంటి దాతలు అలాగే ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందేలాగా దీన్ని ప్రయత్నించి ముందుకు తీస్తామని మనసు గుర్తు. ఈ కార్యక్రమానికి ముందుగా అసలు మొట్టమొదటిగా ఈ సంకలించినటువంటి మన జిల్లా సంఘీయులు వాసభత్తుల మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అసలు ఈ కార్యక్రమం మొదలెట్టింది ఆయన, మరి దీనికి పూర్తిగా సహకారం కూడా అందించినటువంటి వ్యక్తి అయినా మరి ఆయనకి ఇలాంటి ఇంకా మంచి ఆలోచనలు రావాలని చెప్పి కోరుకుంటూ తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. బోర్ల వెంకటేశ్వరరావు వెంకటరమణ దంపతుల కుమార్తె శిరీష పుట్టినరోజు సందర్భంగా ప్రసాద వితరణ చేశారు. కొల్లా పార్వతీదేవి కుటుంబ సభ్యులు స్వామివారికి కండువాదండ గజమాల సమర్పించారు. రామకూరి విజయానంద్ జ్ఞాపకార్థం భార్య ఆదిలక్ష్మిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి రోజు, పుట్టినరోజు, పెద్దల జ్ఞాపకార్థం కార్యక్రమాలకి అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని ఆలయ అర్చకులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గాదం మురళీకృష్ణ, ఓవి రాజు, అనిల్ కుమార్, జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి ఉదయం నుంచి కూడా శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మరి స్వామివారికి ఈరోజు మహాప్రసాద నైవేద్యం మరి బోర్ల వెంకటేశ్వరరావు గారు శ్రీమతి వెంకటరమణ దంపతుల కుమార్తె శ్రీమతి శిరీష పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రసాద వితరణ జరిగింది. అలాగే స్వామివారికి కండువాదండ శ్రీమతి కొల్లా పార్వతీ దంపతులు వారి కుటుంబ సభ్యులచే మరి ఈరోజు కండువాదండ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారికి అన్నదానం మహాప్రసాద వితరణకు మరి శ్రీ రామకూరి విజయానంద గారి జ్ఞాపకార్థం శ్రీమతి ఆదిలక్ష్మి గారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా కలియుగదైవం వెంకటేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు అలాగే రాముల వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని. శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు మరి ప్రతి వారం కూడా ఇవాళకి 200 పైగానే అన్నదాన కార్యక్రమాలు ప్రతి శనివారం జరుగుతున్నాయి. మరి ఈరోజు శ్రీ రామకుమారి విజయానంద గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి ఆదిలక్ష్మి గారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఎవరైనా సరే వారి ఇంట్లో జరిగే మంచి కార్యక్రమాలకి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసినట్లయితే అన్ని దానాల్లో కల్లా అన్నదానం ముఖ్యమైనది కాబట్టి, ప్రధానమైంది కాబట్టి అట్లాంటి దానాలు చేయడానికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసినట్లయితే వారికి వారి కుటుంబాలకి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని ఈ కమిటీ తరఫున కోరుకుంటూ తాడేపల్లిగూడెంలో శనివారం నవరత్నాల టీము నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 407వ వారంగా నిర్వహించారు. దోబచర్లకు చెందిన నాని శ్రీదేవి, అఖిల్, శ్వేత సహకారంతో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన జరిగింది. విజయవాడకు చెందిన చిట్టూరి రామచంద్రమూర్తి, మహాలక్ష్మి, వంశీ, శ్రావణి, పని వైశాఖ మాసం సందర్భంగా అన్న సమారాధనకు సహకరించారు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం వారిచే ఇక్కడ బస్టాండ్ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 407వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా దోబచర్ల వాస్తవ్యులు నార్ని శ్రీను గారు, శ్రీదేవి దంపతులు, వారి పిల్లలు అఖిల్, శ్వేత. రేపు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకి సహకారం అందించడం జరిగింది. అలాగే మరొక దాతలు విజయవాడ వాస్తవ్యులు చిట్టూరి రామచంద్రమూర్తి గారు, మహాలక్ష్మి దంపతులు, వారి పెద్ద కుమారుడు వంశీ, కోడలు శ్రావణి, చిన్న కుమారుడు ఫణి. వారు వైశాఖ మాసం సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకి సహకారం అందించడం జరిగింది. వారి ఇరువురు కుటుంబాలకి కూడా ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు ఎళ్ళవేళ్ళ కలగాలని మా నవరత్నాల టీం తరఫున కోరుకుంటున్నాం.
తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏం చేసి ఉన్న వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి గుడి వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం 407వ వారానికి చేరుకుంది. ఇంత దిగ్విజయంగా విజయవంతంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ నవరత్నాల టీం వారికి మా భక్తజన బృందం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, షష్ఠిపూర్తి ఉత్సవాలు కానీ, కుమారుడు లేక కుమార్తె ఉద్యోగం పొందినప్పుడు కానీ అన్నదాన కార్యక్రమంలో విలువగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు కాగలని కోరుతున్నాం. పూళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ఎంవి ప్రసాద్ అధ్యక్షతన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మాట్లాడుతూ గర్భవతులు విధిగా డాక్టర్స్తో చెకప్స్ చేయించుకోవాలన్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగలకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య విస్తరణాధికారి మాట్లాడుతూ ప్రతి గర్భవతి అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం అనురాధ, పి మావుళ్ళమ్మ, MLHPలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.